ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం అయితే తెలుగు టైటన్స్ టీమ్కి అయితే ఒక పర్ఫెక్ట్ థర్డ్ రైడర్ అయితే కావాలి. థర్డ్ రైడర్ కోసం అయితే మంచి ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది. ఈ ఆప్షన్లో ఎవరిని కొంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మొదటిగా తెలుగు టైటన్స్ టార్గెట్ చేస్తున్న ప్లేయర్ అయితే నితిన్ ధన్కర్ ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజం. ఎక్సలెంట్ రైడర్. నిజంగా మన టీంలో వస్తే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు ఇతడైతే. మరి ఇతనికి ఎఫ్బిఎం వాడచ్చు ఫ్రెండ్స్ బెంగాల్ వారియర్స్ అయితే. అలాగే సందీప్ కుమార్ ఫ్రమ్ పట్నా పైరట్స్, ఇతను కూడా ఎక్సలెంట్ రైడర్ ఫ్రెండ్స్. ఇతనికి ఛాన్సెస్ ఇచ్చినా కూడా మంచిగా సెట్ అవుతాడు మన టీంలో. మూడో ప్లేయర్ చూసుకున్నట్లయితే పునరిపల్టాస్ నుంచి అయితే ఆకాష్ షిండే ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజం. ఇతను ఆక్షన్లోకి అయితే రావడం జరిగింది. నిజంగా ఇతన్ని కొంటే మాత్రం మన టీం మాత్రం ఎక్సలెంట్గా అవుతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఇతనైతే మ్యాక్సిమం కొనే అవకాశాలు ఉన్నాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే పూణే వాళ్ళకి ఎఫ్బిఎం కార్డు ఉండడం వల్ల ఇతడికైతే మ్యాక్సిమం యూజ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. నాలుగో ప్లేయర్ చూసుకున్నట్లయితే మనేందర్ సింగ్ ఫ్రెండ్స్, బెంగాల్ వారియర్స్ నుంచి. ఇతడు కూడా థర్డ్ రైడర్ కింద అయితే మన టీం కి ఎక్సలెంట్ గా సెట్ అవుతాడు. ఎందుకు బ్రో, ఇతడు టాప్ రైడర్ గా నువ్వేంటి థర్డ్ రైడర్ కింద వేసావనంటే, ఎస్, ఇతడు పర్ఫార్మెన్స్ అయితే అంతగా లేదు కాబట్టి మన టీం అయితే మ్యాక్సిమం ఇతడికి 50 కింద పెట్టి అయితే ఇతన్ని తీసుకోవచ్చు. ఇతనైతే మంచిగా థర్డ్ రైడర్ కింద అయితే సెట్ అవుతాడు ఫ్రెండ్స్. మాకు వీళ్ళెవరొద్దు, ఆశీష్ నర్వాలే కావాలంటే మాత్రం అతడి కోసం వెళ్ళినా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ సీజన్ లో ఎవరిని థర్డ్ రైడర్ కింద చూస్తారనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.